మనము గత 20 దినాల నుంచి కూడా ఈ రోజుతో 20 దినాల నుంచి కూడా మనము నిత్యత్వానికి సిద్ధపడుతూ వస్తున్నాం. మన యొక్క థీమ్ అదే కదా, నిత్యత్వానికి సిద్ధపడుతూ వస్తున్నాం. మనము చేయవలసిన పనులు, దేవుడు చేయవలసిన పనులు, క్రీస్తు వారు చేయవలసిన పనులు ఆల్రెడీ చేసేసి వెళ్ళిపోయారు. మన ముందు వారి యొక్క జీవవాక్యాన్ని ఉంచి దీని ప్రకారము మీరు నడుచుకున్నప్పుడు మీరు నిత్యత్వానికి వస్తారు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఆ మార్గం ఏంటో, ఆ మార్గంలో ఎలా నడవాలో, ఎలా జీవించాలో నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఒక్కొక్కటిగా. ఈరోజు కూడా ఒక అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 27 నుంచి మనం కొన్ని వచనాలు చూసినట్లయితే ఈ 2 వచనాలు మాత్రమే చదువుదాం. 27, 28 వచనాలు చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. ఇక్కడ క్రీస్తు వారి చివరి దినం, ఆ రోజు సిలువ వేసే ఆ రోజున ఆయనను యెరూషలేము వీధుల గుండా తీసుకువెళ్తున్నారు హింసించుకుంటూ. శరీరము దున్నబడుతుంది కొరడాలతో. సిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు. దాదాపుగా 150 కేజీలు ఉంటుందని ఒక అంచనా. 150 కేజీల ఆ సిలువను మోసుకుంటూ యెరూషలేము వీధుల గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న సైన్యం అనేక రకాలుగా హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు. ఆ వీపు దున్నబడింది కదా, రక్తము శరీరమంతా కారుతూ ఉంది. అలాంటి సమయంలో, అలాంటి సందర్భాలలో అక్కడ ఉన్న యెరూషలేము కుమార్తెలు, అక్కడ ఉన్న ప్రజలు, స్త్రీలు క్రీస్తు వారిని చూసి ఏడుస్తూ ఉన్నారు. అది ఆశ్చర్యమేం కాదు కదా, ఏడుపు వస్తుంది. ఆయన వెళ్తున్న ఆ శ్రమల గుండా, ఆయన వెళ్తున్న ఆ పరిస్థితి గుండా ఎవరు చూసినా గుండె తరుక్కుపోతుంది. ఎంతో ఏడుపు వస్తుంది, ఎంతో వేదన కలుగుతుంది. ఆ యెరూషలేము కుమార్తెలు కూడా అదే చేస్తున్నారు. ఆ స్త్రీలు కూడా ఏడుస్తున్నారు బాగా. అయితే ఇక్కడ మనకు ఆశ్చర్యమైన ఒక విషయం ఏంటంటే, క్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు. ఏడిచే సందర్భం అది, బాధపడే సందర్భం అది. కానీ క్రీస్తు వారు అంటున్నారు ఏడవకండి. అది కూడా ఎవరి గురించి ఏడవద్దు అంటున్నాడు? నా గురించి ఏడవద్దు. నా గురించి ఏడవకండి అమ్మా, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి అంటున్నాడు. చూసారా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ప్రేమ ఇక్కడ ఒకటి కనపడుతుంది. అత్యున్నతమైన ప్రేమ మనకు క్రీస్తు వారిలో ఎప్పుడు కనిపిస్తుందంటే ఈ చివరి దినంలో కదా. ఆయన పడుతున్న ఈ శ్రమ కాలంలో, ఈ సిలువ మరణానికి వెళ్తున్న ఈ ప్రాసెస్లో ఆయన ఎంతగా ఇంకా అందరిని ప్రేమిస్తున్నాడు, తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా, ఎంతగా ఇంకా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మా, నా కోసం ఏడవకండి. ఎందుకు ఏడవద్దు? ఆడ ఏడ్చే సందర్భమేగా కదా, ఏడ్చే సందర్భమే అది. కానీ ఎందుకు ఏడవద్దు అంటున్నాడు? నా కోసం ఏడవద్దు, మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది ఆయన? ఎందుకు క్రీస్తు వారు మీ కోసము, మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు? ఒక రీజను, అది దేవుని చిత్తము ఒకటి కదా. ఈ శ్రమల గుండా వెళ్ళాలి, ఆయన శిలువ మరణం గుండా వెళ్ళాలి, దానిని ఎవరు ఆపకూడదు, ఆపలేరు. అది దేవుని చిత్తమై ఉంది అనే విషయమో ఖచ్చితంగా మనకు తెలుసు. అయితే రెండవ విషయాన్ని మనము ప్రాముఖ్యంగా ఈరోజు ధ్యానించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ స్థితిలో కూడా దేవుడు ఆ స్త్రీలకు, వారికి మాత్రమే కాదు కానీ ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి చెప్తున్న చాలా ప్రాముఖ్యమైన మాటలు అవి. ఎందుకు ఏడవద్దు అన్నాడు? మీ గురించి ఏడవమన్నాడు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవమన్నాడు. అది సందర్భం కాకపోయినా ఆయన చెప్తున్న మాట. ఏడవాల్సి తన గురించి ఏడవాలి, కానీ ఏమని మాట్లాడుతున్నాడు? మీ గురించి ఏడవండి అయ్యా, మీ గురించి ఏడవండి అమ్మా, మీ పిల్లల గురించి ఏడవండి. ఎందుకు అంటున్నాడు ఆ మాట? మత్తయి సువార్తకు ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము. అక్కడ పిలాతు వద్దకు ఆయనను తీసుకొని వస్తారు కదా. పిలాతు వద్దకు తీసుకొని వచ్చినప్పుడు 23వ వచనంలో
22 నుంచి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఇది మళ్ళీ టైం పడుతుంది. అక్కడ పిలాతు వద్దకు తీసుకొని వస్తారు. పిలాతు వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఈ క్రీస్తు వారిని ఏం చేయాలి అని అక్కడ ఉన్న ప్రజలను అడుగుతూ ఉంటే వాళ్ళు కేకలు వేస్తున్నారు. ఏమని? సిలువ వేయండి, సిలువ వేయండి అని కదా. అక్కడ ఉన్న ప్రజలందరూ సిలువ వేయండి అని కేకలు వేస్తున్నారు. అయ్యా, నాలో ఇతనిలో ఏ దోషం కనపడట్లా, ఏ నేరము నాకు ఇందులో కనపడట్లా, ఈ వ్యక్తిలో నాకు కనిపించట్లా, ఏ విధంగా ఈయనను శిక్షించమంటారు? మనకు ఒక వాడుక ఉంది కదా, పండుగ రోజున ఒక క్రిమినల్ను విడిచిపెట్టే ఒక వాడుక ఉంది. అయితే ఈ రోజున ఈయనను విడిచిపెట్టడం మీకు ఇష్టమేనా, లేకపోతే బరబ్బాను విడిచిపెట్టాలా అంటే మాకు బరబ్బానే విడిచిపెట్టండి, ఆయనను మాత్రం సిలువ వేయండి, సిలువ వేయండి, ఆయనను మరణానికి అప్పగించండి అని మాట్లాడుతున్నప్పుడు పిలాతుకు ఏం చేయాలో అర్థం కాల. ఆ కేకలు, ఆ గొడవ ఎక్కువైపోతుందని చెప్పేసి ఈ నీతిమంతుని యొక్క రక్తమొక్కి నేను నిరపరాధిని అని చేతులు కడిగేసుకుంటాడు కదా. ఇతనిలో ఏ నీతి, ఏ దోషం కనపడట్లేదు, నాకు ఏ అపరాధము కనిపించట్లేదు. ఒకవేళ మీరు సిలువ వేయమంటే అలాగే, కానీ ఇతని దోషము, ఈ వ్యక్తి మీద వచ్చే ఈ అపరాధము, ఇతను నుంచి వచ్చే శిక్ష నా మీద, నా పిల్లల మీద రాకుండా ఉండునుగాక అని చేతులు కడిగేసుకుంటాడు. అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాట ఒకసారి ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుని ప్రజలై ఉండి మాట్లాడుతున్న మాట 25వ వచనంలో, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయించాను. ఏమని మాట్లాడుతున్నారు? దేవుని ప్రజలు, యూదులే కదా, తన ప్రజలే సిలువ వేయమని అప్పగిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక, దాన్ని స్థిరపరుచుకుంటున్నారు వాళ్ళే కదా, దానిని కోరుకుంటున్నారు వాళ్ళే. ఏం కోరుకుంటున్నారు? నిరపరాధి యొక్క రక్తము, నిరపరాధిని చంపడం వలన వచ్చిన శిక్ష మా మీదకే రాని, మా పిల్లల మీదకే రాని, పర్వాలా. ఎంత దౌర్భాగ్యపు స్థితి ఆనాటి ప్రజలది. దేవుని ప్రజలైనప్పటికీ కూడా క్రీస్తు వారిని ఎరగకుండా, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా, ఆయనలో ఏ దోషము లేదని తెలిసి కూడా, ఏ అపరాధము లేదని తెలిసి కూడా, ఆ వ్యక్తి యొక్క రక్తము మా మీదకే రానివ్వండి, మా పిల్లల మీదకే రానివ్వండి అని మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు వారు ఇప్పుడు మాట్లాడుతున్న మాట అదే, అమ్మా నా కోసం ఏడవద్దు, మీరు కోసము, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు? ఆ దోషము, అపరాధము, దేవుని యొక్క శిక్ష మీ మీదకి రాబోతుంది, మీ పిల్లల మీదకి రాబోతుంది. దీనిని నేను తట్టుకోగలను, ఏ విధంగా చేతనైనాను నేను దీనిని తట్టుకోగలను. దేవుని యొక్క ఉగ్రతను తట్టుకోవడానికి నేను వచ్చాను. ఆయన ఉగ్రత మీరు భరించలేరని చెప్పేసి నేను ఈ లోకంలోకి వచ్చాను. తండ్రి యొక్క ఉగ్రత ఏంటో, ఆయన కోపం ఏంటో మీరు భరించలేరు కాబట్టి ఆ ఉగ్రతను భరించడానికి, మీకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉండడానికి నేను వచ్చాను. దానిని నేను భరిస్తున్నా, మీరు భరించలేరు, మీరు కాలిపోతారు, బూడిదైపోతారు ఆయన ఉగ్రత వచ్చింది అని అంటే. నేను భరిస్తున్నాను కాబట్టి ఇది జరగవలసి ఉన్నదే, నేను భరించకపోతే మీరు నాశనం అయిపోతారు. నేను భరిస్తున్నాను, నా కోసం ఏడవద్దు, ఇక మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు? నన్ను అప్పగించింది మీ భర్తలే. ఈ శిలువ మరణం గుండా వెళ్ళడానికి కారణము మీ భర్తలే, మీ కుమారులే, మీ మగవాళ్ళే, మీ ఇంటి వాళ్ళే, మీ ఇంటి వాళ్ళే నన్ను అప్పగించారు. అందుకే ఈ శిలువ మరణం గుండా వెళ్తున్నా. వాళ్ళే కోరుకున్నారు వాళ్ళ మీదకి శిక్ష రావాలి అని, పిల్లల మీదకి శిక్ష రావాలని వాళ్ళే కోరుకున్నారు. ఒక రోజు రాబోతుంది, ఆ శిక్ష మీ మీదకి రాబోతుంది. ఆ రోజు పిల్లలు లేని తల్లి ఉంటే ఎంత బాగుండు అనుకుంటుందంట. తర్వాత వచనాన్ని చూస్తే, పాలి అని తల్లి నాకు పిల్లలు లేకపోతే ఎంత బాగుండు అనుకుంటుందట. ఆ సమయం రాబోతుంది తల్లి, మీరు ప్రార్థన చేయండి, మీరు ఏడవండి, ఆ ఉగ్రత నుంచి తప్పించబడులాగున ఏడవండి, మీ భర్తల కోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. చివరి సమయంలో కూడా ఆయన ప్రేమ తన ప్రజల పక్షముగా ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భము, ఇలాంటి సందర్భాలు, ఇలాంటి పరిస్థితులు అనేక మందిలో
క్రైస్తవ సమాజంలోనే ఉండడము ఖచ్చితంగా మనం చూస్తాం కదా. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మా మీదికే రాని. నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. జీవ మరణాలు నాలుక వశము అని రాయబడింది ప్రావర్బ్స్లో, సామెతల గ్రంథం 18లో. వాళ్ళు మాట్లాడిన మాట స్థిరపరుస్తున్నారు, మా మీదికి వచ్చును గాక. మనము మాట్లాడే మాట ఎదుటి వ్యక్తిలో కార్యం జరిగే అవకాశం ఉంది. అది తప్పు అయితే వారి మీదకి దోషం వచ్చే, శిక్ష వచ్చే అవకాశం ఉంది. వారి హృదయాలు గాయపడే అవకాశం ఉంది, మరణించే అవకాశం ఉంది, కష్టమైన పరిస్థితుల గుండా వెళ్ళే అవకాశం ఉంది. అందుకనే మన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మొదటి పాయింట్, మన పిల్లలను కూడా తిడుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, తిట్టే విషయంలో కూడా జాగ్రత్తగా తిట్టాలి. గద్దించే విషయంలో చాలా జాగ్రత్తగా గద్దించాలి. అది స్థిరపరచబడుతుంది. నాలుక వశం, అది జీవవాక్యము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కాబట్టి మనం చేయాల్సిన పని, మన మాట ఎలా ఉంది. తొందరపాటు కలిగి చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా. దురుసు స్వభావం, వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే నోట్లో నుంచి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా డేంజర్ అది. అది విశ్వాసులకు, క్రైస్తవులకు ఖచ్చితంగా తాగదు. దాని వలన ఎదుటి వ్యక్తి జీవితంలో ఒక చెడు జరిగే అవకాశం ఉంది. మన పిల్లల జీవితంలో మనం తిడుతూ ఉంటాం కదా, పిల్లల్ని కూడా చాలా విధాలుగా తిడుతూ ఉంటాం, వేరు మాటలు మాట్లాడుతుంటాం. అది చాలా తప్పది. మాట్లాడకూడదు. మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి మనం ఈ చివరి దినాలలో. మొదటి కారణం అది. తర్వాత దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం వలన, దేవుని పిల్లలమే విశ్వాసం ఉంచాము, ఆయన యందు విశ్వాసం ఉంచాము, క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాము, ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించినప్పటికీ కూడా మనము తప్పిపోయి జీవిస్తూ ఉన్నట్లయితే, మన పరిస్థితుల వలన మనం బయటికి వెళ్ళినప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, వ్యాపారాలకు వెళ్ళినప్పుడు, ఇంకొక సందర్భాలలో, ఏదో ఒక సందర్భాలలో బయటికి వెళ్ళినప్పుడు జరుగుతున్న పని ఏంటి అని అంటే, ఆ సందర్భానికి అనుకూలంగా మనం మాట్లాడుతూ ఉంటాం. అక్కడ నాకు ఏదో మేలు జరగాలని చెప్పేసి దేవుని వాక్యాన్ని కానీ, దేవునిని కానీ పక్కన పెట్టడానికి చాలా సులభంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది కూడా చాలా చాలా అపాయము క్రైస్తవులకి. అది కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. వాళ్ళు చేస్తున్న పని అదే. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో మాట్లాడకుండా ఆ దోషము మా మీదకి రానివ్వండి. ఆవేశంలో, కోపంలో ఏదో మాట్లాడేస్తున్నారు, కానీ ఆ విత్తనము ఫలిస్తుందిగా. ఏదైతే విత్తుతున్నారో అది వాళ్ళ జీవితాలలో తర్వాత కోశారు కదా. క్రీస్తు శకం 70 సంవత్సరంలో ఒక్కొక్కరిని తరిమి కొట్టారు కదా. ఎవరు? ఆ యెరూషలేమును, ఆ పట్టణాన్ని అంతా పాడు చేశారు. యూదులను ఒక్కొక్కరిని రోమీలు తరిమి కొట్టారు. ఎవరు దొరికితే వారిని నాశనం చేశారు. ఒక్కొక్కరు పారిపోయారు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ చెల్లాచెదురైపోయారు యూదులు. తర్వాతనే 1948 వరకు అందరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు. 48లో వాళ్ళు తిరిగి యెరూషలేంకి వచ్చారు. దేవుని యొక్క ఉగ్రతను తట్టుకోవడము, ఆయనకు వ్యతిరేకంగా జీవించినప్పుడు వచ్చే కన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానిని భరించడము మన వలన కాదు. మనం తట్టుకోలేము ఆ శిక్షని. కాబట్టే మనం మాట్లాడే మాట, మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏ సందర్భంలో ఉన్నాం, ఇవన్నీ కూడా చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఆయనకు వ్యతిరేకంగా ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ క్రియ చేసినా మన తర్వాతి తరము వారికి 3-4 తరాలకు ఆ దోష శిక్ష వస్తుంది అని మనకు నిర్గమకాండంలో చూస్తాం, ద్వితీయోపదేశకాండంలో కూడా చూస్తాం. ఆయనను ద్వేషించినప్పుడు, ఆయనను ప్రేమించకుండా, ఆయనకు ఇవ్వవలసిన స్థానం ఇవ్వకుండా ఇంకొక రూపాన్ని నేను ప్రేమించిన కదా, ఇంకొక రూపం, ఏ రూపమైనా కావచ్చు, అది ఏ విగ్రహమైనా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, దేనినైనా నేను ప్రేమిస్తున్నట్లయితే, ఏ వ్యక్తినైనా కావచ్చు కదా, దేవుని స్థానాన్ని ఒకవేళ తీసుకున్నట్లయితే అది విగ్రహం అయిపోతుంది. ఆ విగ్రహాన్ని దేవుడు అంగీకరించడు. అలా చేస్తున్నప్పుడు జరిగే పరిస్థితులేంటి? ఆయన రాయబడిన, స్పష్టంగా రాయబడింది. చూద్దాం ఆ మాట. నిర్గమకాండంలో 20వ అధ్యాయము, నిర్గమకాండం 20లో
4వ వచనము, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండి దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూసారా ఎంత చక్కగా రాయబడిందో, స్పష్టంగా రాయబడింది. నన్ను ద్వేషించినట్లయితే ఏదైనా ఒక రూపమును మీరు పెట్టుకొని దేనినైనా నన్ను కాకుండా వేరే దానిని మీ హృదయంలో పెట్టుకుంటే, అది ఏదైనా కావచ్చు, ఉద్యోగము, వ్యాపారము, బిజినెస్, లేకపోతే ఇంకొకటి వ్యక్తి, ఎవరైనా కావచ్చు, దేవుని స్థానాన్ని ఆక్రమిస్తే తండ్రుల దోషము నాకు ఇవ్వవలసిన ప్రయారిటీ ఇవ్వలేదు, నేనిచ్చే ఆజ్ఞను పాటించలేదు, కాబట్టి తండ్రులు చేసిన ఈ దోషము, ఈ అపరాధము 3-4 తరాల వరకు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగింది వారి జీవితంలో. మా మీదికి రానివ్వండి అని అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు చెల్లాచెదురైపోయారు. 70లో నుంచి వాళ్ళు చెల్లాచెదురైపోయి ఎన్ని సంవత్సరాలు, 48 దాకా, 1948 వరకు ప్రపంచంలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ సొంత దేశాన్ని విడిచిపెట్టి తరతరాలకు ఆ శిక్ష వారి మీద వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని మాత్రమే మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాక్యంలో ఉన్న విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. మన జీవితాలలో కొన్ని అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి, మన పిల్లల విషయమే కావచ్చు, ఎదుటి వారి విషయమే కావచ్చు. మన నాలుకను మనం వెళ్తున్న పరిస్థితులలో మన సందర్భాన్ని జ్ఞాపకం పెట్టుకొని మన నోటి నుంచి మంచి మాటలు రావడానికి ప్రయత్నం చేయాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయము. వెంటనే మాట్లాడడం, అందుకే మనం ఒకసారి నేర్చుకున్నాం, వినడానికి మాత్రమే వేగిరపడాలి, మాట్లాడడానికి కాదు కదా. మాట్లాడడానికి నిదానించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. దాని యొక్క కన్సిక్వెన్సెస్ మనం చూస్తూ ఉన్నాం కదా. పిల్లల గురించి ఏడవమంటున్నాడు. మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. ఆ దోషము రాబోతుంది, మీ పిల్లల మీద రాబోతుంది. తండ్రులు చేసిన దోషము వాళ్ళ మీదకి రాబోతుంది, కాబట్టి ఏడవండి, ప్రార్థన చేయండి, ఆయన కనికరమును కోరుకోండి. ఇది ఖచ్చితంగా చేయాల్సిన విషయం అండి. ఆనాడు యోబు గారు ఏం చేశారు? ఇదే చేశారు కదా. వాళ్ళు తప్పు చేస్తున్నారేమో, పాపం చేస్తున్నారేమో, వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి, వారి యొక్క లగ్జరీ లైఫ్ను బట్టి వారికి ఏ కొదవ లేదు. చాలా బాగా యోబు గారు బాగా సంపాదించి పెట్టాడు. వాళ్ళేమో చక్కగా కూర్చొని తింటున్నారు ప్రతిరోజు, ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కరు, అన్ని ఫ్యామిలీస్ అన్నీ కంఫర్టబుల్గా జీవిస్తున్నప్పుడు సహజంగా దేవుడు గుర్తుకు రాడు. కంఫర్టబుల్గా జీవిస్తూ ఉన్నప్పుడు సహజంగా దేవుని నామమును అవమానపరిచేలా జీవించే అవకాశం ఉంది. ఏదో ఒక మాట అనే అవకాశంలో ఉంది, లేకపోతే మనంతకు మనం బోస్టింగ్ చేసుకునే అవకాశం ఉంది కదా, సెల్ఫ్ ప్రైజ్ చేసుకునే అవకాశం ఉంది. మేము అంతటి వాళ్ళమో ఇంతటి వాళ్ళమో అని. అది చాలా దోషాన్ని తీసుకొని వస్తుందని యోబు గారు భయపడుతున్నారు. నా పిల్లలు ఏదైనా తప్పు చేశారేమో నా దేవునికి వ్యతిరేకంగా, ఆయన ఉగ్రత వస్తుందేమో వాళ్ళ మీద అని ఏం చేస్తున్నారు? ప్రతిరోజు ఉదయకాలమున వాళ్ళకి ఏం చేస్తున్నాడు? బలి అర్పిస్తున్నాడు. పాప క్షమాపణ నిమిత్తం బలి అర్పిస్తున్నాడు. తప్పు చేశారేమో నాయనా, వారు చేస్తున్న తప్పు వాళ్ళ పిల్లల మీదకి రానియకు, వారు చేస్తున్న దోషము తరతరాలకు రానివద్దు నాయనా అని చెప్పేసి యోబు గారు ప్రార్థన చేస్తున్నారు, బలి అర్పిస్తూ ఉన్నారు. ఇది జరగాలి. మన జనరేషన్స్కి దోషము, అపరాధము వచ్చే అవకాశం ఉంది. ఎవరి వలన? తల్లిదండ్రుల వలన. వారు చేస్తున్న దోషం వలన, వారు చేస్తున్న తప్పు వలన, అపరాధము వలన చేస్తూ ఉంటాం. తెలియకుండా ఏవో ఒకటి చేస్తూనే ఉంటాం. దాని వలన శిక్ష రాకుండా ఉండడానికి ఏడవండి. మీ పిల్లల గురించి, మీ భర్తల గురించి, మీ కుటుంబం గురించి, మీ గురించి ఏడవండి అమ్మ. ఎవరికి చెప్తున్నాడు అక్కడ? యెరూషలేము కుమార్తెలకు, పర్టికులర్గా స్త్రీలకు చెప్తున్నాడు కదా. యెరూషలేము కుమార్తెలారా, వారి యొక్క బాధ్యతను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు ఆయన. స్త్రీకి చాలా ప్రాముఖ్యమైన బాధ్యతను దేవుడిచ్చాడు బైబిల్లో. ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు, అదేవిధంగా బాధ్యతలు కూడా ఇచ్చాడు. ఆదాముకు పని అప్పచెప్పాడు కదా. ఆదాముకు ఏం పని అప్పచెప్పాడు? ఏతేను తోటను కాయాలి, ఏతేను తోటను సేద్యపరచాలి.
ఇవి ఈ రెండు ఆదాం గారు చేయవలసిన పని. వెళ్ళి ఆ ఏతేను తోట అంతా చూసుకుంటూ ఏమైనా పిచ్చి చెట్లు అవి ఇవి పెరుగుతున్నాయేమో తీసేయాలి. సేద్యపరచడం అంటే అది దున్నేది కాదు కదా, అప్పుడు ఆ ఎడ్లు అవి ఏమి లేవు కదా, ఎడ్లను పట్టుకొని దున్నామా, అది కాదు దాని ఉద్దేశం. సేద్యపరచడము అని అంటే చక్కగా పంట వచ్చులాగున జాగ్రత్తగా చూసుకొని అర్థం. పిచ్చి పిచ్చి మొక్కలు ఏమైనా పెరుగుతున్నాయేమో వాటన్నిటిని తీసివేసి వాటికి రావాల్సిన నీరు 4 నదులు ప్రవహిస్తున్నాయి కదా, నీళ్లు చక్కగా వాటికి వేస్తూ జాగ్రత్తగా చూసుకో అనేది ఏతేను తోటను జాగ్రత్తగా ఫలించేలాగా చూసుకోవాలి ఆదాం గారు. ఆ ఏతేను తోటలోకి ఏది రాకుండా చూసుకోవాలి ఆదాం గారు. ఏతేను తోట కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. పురుషుడు చేస్తున్న పని ఏతేను తోటలోకి లేకపోతే ఏతేను తోటకు అవసరమైన ఫలాలను లేకపోతే పంటను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఏతేను తోటలోకి ఇంటిలోకి ఏమి రాకుండా తన ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, తను బయట పనులు చేస్తున్నప్పుడు అవ్వ ఏం చేస్తుంది? ఏం చేయాలి అవ్వ? అక్కడ అప్పుడు పనులు ఏం లేదు కాబట్టి ఉంటే ఆదాముతో పాటు ఉండాలి, ఉంటే ఏదైనా చేస్తే ఆదాముకు సహాయం చేయాలి. లేకపోతే దేవుడు అప్పటిదాకా వచ్చి మాట్లాడుతున్నాడుగా ప్రతిరోజు, దేవుడు చెప్తున్న మాటల పట్ల శ్రద్ధ కలిగి దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి ఇంటి దగ్గర కూర్చొని. ఆదాం గారు ఏతేను తోటను కాయడానికి చూడడానికి వెళ్ళినప్పుడు అవ్వగారు ఏం చేస్తున్నారు? మంచి చెడుల జ్ఞానం ఇచ్చు ఫలాన్ని చూస్తూ కూర్చుంది కదా, ఏం పని లేదుగా, చూస్తూ కూర్చుంది. ఒకరోజు చూస్తుంది, సరే మళ్ళీ మరుసటి రోజు చూస్తుంది, తింటే ఏమవుతుంది అని ఒక ఆలోచన వచ్చింది. వచ్చాడు వాడు సాతాను, దొరికింది అని. ఏం జరుగుతుంది? ఒక చిన్న వీక్నెస్ కదా. అంటే చేయాల్సిన పని ఏంటి? స్త్రీలకు చాలా ప్రాముఖ్యమైన బాధ్యత ఉంది. గర్భము ధరించినది మొదలుకొని స్త్రీ తన బిడ్డను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది కదండి. ఎంతో జాగ్రత్తగా నవమాసాలు మోస్తుంది. ఏ ఇబ్బంది కలగకుండా లోపల బిడ్డకి తనకు ఇష్టం లేకపోయినా ఇష్టమున్న వంటలను విడిచిపెడుతుంది, ఇష్టము లేకపోయినా చేదైన టాబ్లెట్లను ఇంజెక్షన్స్ను పొడిపించుకుంటూ ఉంది. ఎవరి కొరకు? బిడ్డ క్షేమం కొరకు జాగ్రత్త తీసుకుంటుంది. పుట్టిన తర్వాత ఎంతో శ్రద్ధ చూసుకుంటుంది. అంటే ఇంటిమసీ అనేది తల్లితో ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. బిడ్డ ఎదుగుతున్నప్పుడు పాలిచ్చే విషయంలో, వారికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చే విషయంలో, తనకు కావాల్సిన పరిస్థితులన్నిటినీ చక్కబరిచే విషయంలో తల్లికి ఎక్కువ పాత్ర ఉంది. అంటే ఒక మాంసపు ముద్ద ఇప్పుడు తల్లి చేతిలో ఉంది. ఈ మాంసపు ముద్దను ఏ విధంగా తయారు చేయాలి? ఈ మాంసపు ముద్దను ప్రయోజకుడిని చేయాలన్నా అప్రయోజకులను చేయాలన్నా తల్లి చేతిలోనే ఉంది. చేయవలసిన పని ఖచ్చితంగా యెరూషలేము కుమార్తెలకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ పిల్లల కోసం ఏడవండి. పిల్లలను ఏ విధంగా పెంచుతున్నామనే విషయము ఖచ్చితంగా క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. వాళ్ళకు నేర్పించవలసిన మార్గము ఖచ్చితంగా ఉంది కదా. ఆ మాంసపు ముద్దలో మనం ఏ జ్ఞానాన్ని వేస్తే ఆ జ్ఞానముతో పెరుగుతాడు బిడ్డ. మనం ఏమి చెబితే అది నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు చిన్నప్పటి నుంచే. బాధ్యత చిన్నప్పటి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ తండ్రికి కంటే తల్లికి ఎక్కువ బాండేజ్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ బిడ్డను చక్కగా ఎదిగేలా, దేవుని మార్గంలో పెంచేలా, లేకపోతే తప్పిపోయే అవకాశం అంతే. ఇదిగో ఈ విధంగా తయారవుతారు. సిలువ వేయండి, సిలువ వేయండి. ఏ విధంగా తయారయ్యారు వాళ్ళు? ఆజ్ఞలు తెలియవా? నేర్పించలా, తల్లిదండ్రులు నేర్పించలా ఎవరికి? పిల్లలకి. అందుకనే అలా తయారయ్యారు. క్రీస్తు వారిని ప్రవక్తలు చెప్పిన మాటలు తెలియదు, ఆజ్ఞలు తెలియదు. కానీ ఆయన ఎందుకు వచ్చాడో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాడనో ఇంకొక కారణం చేతనో సిలువ వేయండి, సిలువ వేయండి. ఎలా పెరిగే అవకాశం ఉంది పిల్లలు? ఇది మన చేతిలో ఉంది. ముఖ్యంగా ఇది తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యము. పిల్లలను పెంచడంలో, పిల్లలను ప్రయోజకులను చేయడంలో, పిల్లలను దేవుని మార్గంలో నడిపించడంలో ఖచ్చితంగా లెక్క అడుగుతాడు తల్లులను ప్రత్యేకంగా. తండ్రికి బాధ్యత లేదని కాదు, తండ్రి బాధ్యత ఖచ్చితంగా ఉంది. తల్లిదండ్రుల బాధ్యత పిల్లల పెంపకంలో ఖచ్చితంగా ఉంది. అయితే తల్లి పాత్ర పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి పిల్లలతో. ఏది మనం ఫీడ్ చేస్తే ఆ విధంగా ఎదుగుతారు. దేవుని జ్ఞానాన్ని ఇస్తే అదే విధంగా భయభక్తుల్లో పెరుగుతూ ఉంటారు కదండి.
ఇది మనం నేర్చుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన అంశం. మీ పిల్లల కోసం ఏడవండి, వాళ్ళను సరైన మార్గంలో నడిపించండి, వాళ్ళను అప్రయోజకులను చేయకండి, ప్రయోజకులను చేయండి, దేవుని మార్గాలను బోధించండి. లేకపోతే తప్పిపోతారు, లేకపోతే వ్యతిరేకంగా జీవిస్తారు. దేవుని ఉగ్రత వారి మీద వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు తట్టుకోలేరు. ఈ విషయాన్ని దేవుడు ఒకసారి మనతో మాట్లాడుతున్నాడు, మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ఆ చివరి సమయంలో కూడా ఆయన ఎంతగా తన పిల్లల పక్షంగా లేకపోతే తన ప్రజల పక్షంగా ఎంతగా బాధ్యత కలిగి నేర్పిస్తున్నాడు ఈ మాట. కొద్దిగా ముందుకు వచ్చినప్పుడు అదే లూకా సువార్తలో సిలువ మీద ఆయన పలికిన మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించిన ఆయన. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత ప్రేమ కలిగిన వాడు. అత్యున్నతమైన ప్రేమ సిలువలో కనపడుతుంది మనకి, ఆ చివరి దినాల్లో కనపడుతుంది. మన పట్ల ఎంత బాధ్యత తీసుకుంటున్నాడు ఆయన. ఏం చేస్తున్నారో తెలియట్లేదయ్యా, నిజంగా తెలియదా వాళ్ళకి ఏం చేస్తున్నారో? సిలువ మరణానికి అప్పగించిన వారు ఏం చేస్తున్నారో తెలియదా? ఇక వాళ్ళు కావాలనే కదా వారు మరీ పట్టుబట్టి సిలువ మరణానికి అప్పచెప్పలేదా? వాళ్ళు మత్తులో ఉండి ఏమైనా చేశారా? అది అజ్ఞానంలో ఉండి, లేకపోతే వాళ్ళు ఏమైనా పిచ్చి వల్ల ఏదో తెలియక చేయడానికి, తెలిసే చేస్తున్నారు. కానీ దేవుడు ప్రార్థన ఎలా ఉంది? అయ్యా, ఏం చేస్తున్నారో తెలియదు, దీని యొక్క కాన్సిక్వెన్సెస్ వారికి తెలియదు, దీని యొక్క రిజల్ట్ ఏంటో వాళ్ళకు తెలియదు నాయనా, వారిని క్షమించు, వారికి తెలియక చేస్తున్నారయ్యా. నీ ఉగ్రతను వారి మీదకి రానివ్వకు. తెలియక చేసిన పాపానికి లేకపోతే మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. లేకపోతే మనం ఏనాడో నశించిపోయి ఉండేవాళ్ళం, ఏనాడో నశించిపోయి ఉండేవాళ్ళం. ఆయన మన పక్షముగా ఉన్నాడు కాబట్టి తండ్రికి మనకు మధ్యలో ఒక అంబాసిడర్, ఒక వారధిగా లేకపోతే మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి, ఒక ఉత్తరవాదిగా ఉన్నాడు కాబట్టి, ఒక కౌన్సిలర్గా ఉన్నాడు కాబట్టి, ప్రధాన యాజకుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతికున్నాం. మన పిల్లలు ఇంకా చక్కగా జీవించగలుగుతున్నారు, సరైన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనము చేస్తున్న పనులేంటి? ఈ చివరి దినాలలో ఏ విధంగా చేయాలి? బాధ్యత ఖచ్చితంగా ఉంది. స్త్రీకి ఇంటిని గూర్చిన బాధ్యత, పిల్లలను గూర్చిన బాధ్యత. ఆదాముకు మాత్రమే పని అప్పచెప్పింది, అవ్వకు ఏ పని చెప్పలేదు. అవ్వ ఇంటి విషయాలను చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా అవ్వకు ఉంది అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ పిల్లల గురించి ఏడవండి. ఆయన మన కొరకు, మన ఉత్తరవాదిగా దేవునికి మనకు మధ్యలో ఉన్నాడు. ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ మనము మన పిల్లల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అయ్యా తప్పు చేస్తున్నారు అని ఆయన వద్దకు వెళ్తున్నప్పుడు, అయ్యా ఇదిగో ఆ పిల్లలు తప్పు చేసినారులే, క్షమించు, ఇలాంటి మాటలే మాట్లాడతాడండి. ఒకసారి చూద్దాం ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని వద్దకు మనం ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు, మన పిల్లలను, మన కుటుంబాలను తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన పక్షముగా దేవుని వద్దకు మనం ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మధ్యలోకి వచ్చేస్తాడు. అయ్యా వాళ్ళు తప్పు చేశారు కదా, ఏమని రాయబడింది? విజ్ఞాపన వచ్చువారి పక్షమున, ఎవరైతే దేవుని వద్దకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వారి పక్షమున క్రీస్తు వారు వచ్చి విజ్ఞాపన చేస్తాడు. అయ్యా నిజమే, ఈ పొరపాటు జరిగింది, ఈ తప్పు జరిగింది, లేదా ఈ సమస్యల గుండా వెళ్తున్నారు, ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నారు, వారిని నన్ను బట్టి క్షమించు, నా రక్తాన్ని వారి మీద ప్రోక్షిస్తు, నా రక్తాన్ని బట్టి నేను కూడా వారి కోసం నేను బలి అర్పించాను కదా, నేను చనిపోయాను కదా, శిలువ మరణం పొందాను కదా, నా రక్తాన్ని కార్చాను కదా, తన కొరకు కూడా, తన పిల్లల కొరకు కూడా నేను రక్తాన్ని కార్చాను, నన్ను బట్టి వారిని క్షమించు అని విజ్ఞాపన, రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు తండ్రి దగ్గర. ఆయన ఉన్నాడు కాబట్టే మనం ఇంకా ఇలా ఉండగలుగుతున్నాం. మనల్ని సంపూర్ణంగా రక్షించగల సమర్థుడు ఆయన మాత్రమే.
అందుకనే క్రీస్తును బట్టి ఆయన ఆనందిస్తున్నాడు కుమారుడిగా కదా. తండ్రి ఈయనను బట్టి నేను ఆనందిస్తున్నా అని చెప్పేసి పరిచర్యకు ముందే ఒక ముద్ర వేసేస్తాడు కదా. నేను ఆనందిస్తున్నాను, ఈ పనులు చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఆయన పరలోకం వెళ్ళి కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన జనన మరణ పునరుద్ధానాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎందుకు పుట్టాడో, ఎందుకు శ్రమ పడ్డాడో, ఎందుకు శిలువ మరణం గుండా వెళ్ళాడో, ఎందుకు తిరిగి 3వ దినమున లేచాడో, ఇవన్నీ కూడా కేవలము మనిషి కొరకు మాత్రమే, మనిషి ప్రయోజనం కొరకు మాత్రమే. ఆయనకేం అవసరం లేదుగా రావడానికి. మరి ఆయన చేసిన ఈ త్యాగము, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా చేస్తున్న ఈ విజ్ఞాపన మనకు ఎంతవరకు అర్థమవుతుంది? ఎంతవరకు మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించగలుగుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి దినాల్లో ఉన్నాం. ప్రార్థన, కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. పురుషుడు బయటికి వెళ్ళినప్పుడు, ఆయన వెళ్ళిన ప్రతి సందర్భంలో ఏదో ఒక తప్పు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో, వ్యాపారంలో, ఎవరితోనైనా కానీ మాట్లాడడంలో ఏదో ఒకవేళ తన ద్వారా కుటుంబం మీదకి దోషము రాకుండా ఏ రోజుకు ఆ రోజు పిల్లల గురించి ప్రార్థన చేయాలి, భర్త గురించి, కుటుంబం గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత దేవుడు యెరూషలేము కుమార్తెలకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన తన ప్రజలకు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము తీసుకువెళ్తే ఆయన వద్దకు, ఆయన క్షమించడానికి, మనల్ని మన పిల్లలను రక్షించడానికి, సంపూర్ణంగా రక్షించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. ఉత్తరవాది అని రాయబడింది 1 యోహానులో. ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు మన పక్షముగా. తండ్రి వద్ద కుడిపార్శ్వమున కూర్చొని ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి, రక్షణలోకి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తున్నాం? మన మాట ఎలా ఉంది? పరిస్థితులను బట్టి మన మాట ఎలా ఉండాలి? దేవుని చిత్త ప్రకారమే. తొందరపడి మాట్లాడకూడదు. మొదటగా తొందరపడి నోట్లో నుంచి ఒక మాట గబక్కన మాట్లాడకూడదు. అది చాలా డేంజర్. దాని ద్వారా ఒకవేళ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తుల మధ్య అసమాధానం ఉండే అవకాశం ఉంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, మీ పిల్లల కొరకు ఏడవండి. మనల్ని క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే క్షమాపణ పొందాలి అని అంటే మనం ఆయన వద్దకు వెళ్ళాలిగా. మన కుటుంబాన్ని తీసుకువెళ్ళాలి, మన పిల్లల్ని తీసుకువెళ్ళాలి. ఇది ఈ చివరి దినాలలో మనం జ్ఞాపకం పెట్టుకొని మన గురించి ప్రార్థన చేద్దాం, మన పిల్లల గురించి ప్రార్థన చేద్దాం. యోబు గారు చేసినట్టుగా ప్రత్యేకంగా స్త్రీలకు ఈ ఆజ్ఞ ఎక్కువ పర్సెంటేజ్, ఒకవేళ 51% అనుకోండి, 49% పురుషునికి ఉంటే 51% ఖచ్చితంగా స్త్రీలకు ఉంది. తన పిల్లల గురించి ప్రార్థన చేయడానికి అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి, వారి మనస్తత్వం ఏంటో తెలుసు కాబట్టి, వారు ఎలా పెంచిందో తెలుసు కాబట్టి, ఎలా పెరిగారో మనకు తెలుసు కాబట్టి, బయటికి వెళ్ళినప్పుడు వారు ఏ విధంగా ఏ పనులు చేసే అవకాశం ఉందో, ఏ తప్పులు చేసే అవకాశం ఉందో తెలుసు కాబట్టి దేవుని వద్దకు ఈ ప్రార్థనను తీసుకువెళ్ళాలి. పిల్లల గురించి ఏడవాలి, కుటుంబం గురించి ఏడవాలి. తండ్రి ఉగ్రత మనము తట్టుకోలేము. ఆయన తట్టుకోగలడు కాబట్టి ఆయన వచ్చాడు, వెళ్ళాడు. కానీ మనం తట్టుకోలేమిక. ఇప్పుడు మిగిలి ఉన్నదంతా కన్సిక్వెన్సెస్ మనం అనుభవించడమే. మనం చేస్తున్న పనికి ఫలితం అనుభవించడమే. ఆయన వచ్చి ఇంకా ఏది సపరేట్గా చేసేది ఏం లేదు. అన్ని చేసి వెళ్ళాడు, మార్గాన్ని సిద్ధపరిచాడు, ఏ సందర్భంలో ఏం చేయాలని లేఖనాలలో రాయించాడు. దీనిని బేస్ చేసుకొని మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆశీర్వాదాలు రావాలా, లేకపోతే శాపం వస్తుందా? అంటే జీవ మరణాలు మీ ముందు ఉంచాను అంటాడు కదా. 2 మార్గాలు ఉన్నాయి మన ముందర. చూస్ చేసుకునే అవకాశం ఆయన మనకే ఇచ్చాడు. అది మీకు సంబంధించిన విషయం. నిర్ణయం మీదే. జీవమరణం కోరుకుంటున్నావా, లేకపోతే మరణానికి వెళ్ళే మార్గాన్ని కోరుకుంటున్నావా? నిర్ణయం నీదే. ఆలోచన చేద్దాం. మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి ఏడుద్దాము, ప్రార్థన చేద్దాం, దేవుని కృపను పొందుకుందాం. అటు కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించును గాక.